పానకం రెడీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నిక్ కపుల్. అందరికీ ಶ್ರೀರಾಮನವಮಿ ಶುಭಾಕಾಂಕ್ಷಲು. ಎಲ್ಲರಿಗೂ ಶ್ರೀರಾಮನವಮಿ ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು. సో ఈరోజు బ్లాగ్ వచ్చి మన శ్రీరామనవమి పండుగ సందర్భంగా మన ఇంట్లో శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాము. సో మేమైతే మార్నింగ్ త్వరగా లేచి ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసాము. క్లీన్ చేసేసి తోరణం కట్టుకుందాం అనేసి మామిడాకులన్నీ రెడీ చేసుకుంటా ఉన్నా. చాలా మంది అయితే మామిడాకులు తోరణంగా చేసుకునేటప్పుడు స్టేప్లర్, స్పిన్ అని వాడతారు కదా. సో ప్లీజ్ అలా వాడకండి. మనకే సెల్ఫ్ ఇంజురీ అవ్వచ్చు తీసేటప్పుడు, లేదా డంపింగ్ యార్డ్లో బై మిస్ ఏమైనా కౌస్ అలా ఏమైనా తింటే దాన్ని కూడా చాలా ఇంజూర్ అవ్వచ్చు. సో డోంట్ డూ దట్. సో ఇక్కడ డ్రా చేస్తామని కదా, లీఫ్ లోపలే ఆ స్టెమ్ని ఇన్సర్ట్ చేసేది, అలా చేస్తే అందరికీ మంచిది. ఆ తర్వాత నేను కడపని క్లీన్ చేసుకొని పసుపు పూసుకొని కుంకుమని పెట్టుకున్నా. మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ కడపే కదా, మనకి కడప లక్ష్మితో సమానం. సో అన్నీ చేసుకొని ముగ్గేసుకుందామని, సో క్విక్గా అయితే రంగోలీ కంప్లీట్ చేద్దాం అనేసి స్టార్ట్ చేసుకున్నా. Here is my final rangoli. సో రంగోలీ క్లీన్ అన్నీ అయిపోయింది కదా. సో ఇప్పుడు లెట్స్ గెట్ డ్రెస్డ్. మేమైతే రెడీ. నేనైతే పండుగ రోజు ఆర్ ట్యూస్డేస్, ఫ్రైడేస్ ఇలా కిచెన్ అన్ని ఫుల్ నీట్గా క్లీన్ చేసి స్టవ్ అన్ని క్లీన్ చేసుకొని దానికైతే పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ముగ్గేసుకొని పూజ చేసుకుంటా. శ్రీరామనవమికి మనమైతే కోసంబరి, పానకం, మజ్జిగ అన్నీ చేసుకొని దేవుడికైతే పెట్టి పూజ చేస్తాం కదా. సో ఇప్పుడు మనము అలా చేసుకొని పూజ చేద్దాం. కోసంబరి చేసుకుందాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో రాజు కూడా కటింగ్లో హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో బిన్నె చేసి గుడికి కూడా వెళ్ళాలి కదా. సో బిన్నె చేసి పూజ చేసి గుడికి వెళ్దాం. మనకందరికీ తెలిసిందే కదా, కోసంబరికి అయితే మనం మూంగ్ దాల్, కొంచెం క్యూకుంబర్, చిల్లీ, క్యారెట్, మళ్ళీ కొత్తిమీర వేసుకుంటాం. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే పానకంకి బెల్లం కొట్టుకుందాము. బెల్లం కొట్టుకొని వాటర్లో బెల్లం మిక్స్ చేసుకుందాం. పానకం రెడీ. బట్ ఇంకా మస్తు బెల్లం వేయాలి. సో ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. సో నేనైతే మజ్జిగకి ఇదన్నీ చేరి గ్రైండ్ చేసుకుంటా. మెంటు, కొత్తిమీర కాడలతో సహా, దెన్ కొంచెం జింజర్, లెమన్, కొంచెం సాల్ట్. సో ఇప్పుడు ఇదంతా చేరి మనం మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ వేసి పట్టుకున్నాము, గ్రైండ్ చేసుకున్నాం. సో మనం ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాము. ప్లెయిన్ బటర్ మిల్క్ అన్న మనం ఇలా చేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది.
బటర్ మిల్క్కి కొంచెం మసాలా యాడ్ చేసుకుని, కొంచెం చాలు, మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుంది. దేవుడికి పెడతాం కదా, సో నేనైతే సాల్ట్ వేసుకోను. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినా కదా, సో ఇప్పుడైతే పూజ రూమ్ అన్ని నీట్గా క్లీన్ చేసుకొని పూలన్నీ వేసుకొని రెడీ చేసుకుందామని పూలన్నీ వేసుకొని పూజా రూమ్ని రెడీ చేసుకుంటా ఉన్నాను. సో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే గుడికి వెళ్దాం అనేసి నియర్ బై రామ్ మందిర్కి వెళ్తున్నాం. ఇదైతే నాకు రాజ్లో చాలా బాగా నచ్చుతుంది. మేము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాలనుకున్నా రాజ్ నా కోసం అయితే పూలు చేసిస్తాడు. అమ్మాయిలకైతే ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. సీరియస్లీ ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే మనకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సీరియస్లీ నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిన్నప్పుడైతే నేను ప్రసాదం కోసమే గుడికి వెళ్ళేదాన్ని. క్విక్గా దేవుడి దర్శనం చేసుకొని ఫస్ట్ వెళ్ళి ప్రసాదం లైన్లో నిల్చుకొనేస్తూ ఉంటేని. ఇప్పుడు కూడా ఎక్కడైనా అన్నదానాలు ప్రసాదాలు అంటే నేనైతే వెళ్ళిపోయి నిల్చుకొనేస్తాను. సీరియస్లీ నాకైతే అలాంటి హెజిటేషన్స్ అంతా ఉండదు ప్రసాదం మెయిన్లీ ఫుడ్ దగ్గర. మాకైతే దర్శనం చాలా బాగా అయింది. దర్శనం అన్నీ చేసుకొని ఇంకా పానకం, మజ్జిగ, కోసంబరి ఇదైతే తీసుకొని వచ్చాను. ఇదైతే మనం ఐ విల్ నెవర్ మిస్. ఇంట్లో ఎన్ని ప్రసాదాలు చేసుకున్నా బట్ టెంపుల్లో ఇచ్చే ప్రసాదం టేస్ట్ రాదు కదా. సో డోంట్ మిస్ ఇట్. మా ఇంటి సరౌండింగ్స్, ఇంటి నుంచి గుడికి వెళ్ళే దారిలో అంతా ఎక్కడ చూసినా ఇలా పానకం, మజ్జిగ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు. సో చూసారు కదా, మా ఇంట్లో అయితే శ్రీరామనవమి పండుగ అయితే మేము ఇలా జరుపుకున్నాం. హోప్ యూ గైస్ లైక్ ది వీడియో. అందరికీ వన్స్ అగైన్ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు.